హలో అందరికి. లాస్ట్ వీక్ నేను ఊరెళ్ళాను. అప్పుడు మా అమ్మమ్మ నాకు ఈ తాటికాయలతో తాటిగారెలు తాటి రొట్టె చేసి పెట్టింది. మా అమ్మమ్మకి అసలు ఓపిక లేకపోయినా సరే నాకు ఇష్టమైనసరికి ఓపిక తెచ్చుకుని మరీ చేసేస్తుందండి. మీ అమ్మమ్మలు కూడా అంతేనా? ఈ అమ్మమ్మలు ఎప్పుడు మనకి ఇష్టమైనవి చేసి పెట్టడంలో ఫస్ట్ ఉంటారు కదండి. నాకైతే చిన్నప్పటి నుంచి ఫేవరెట్ రెసిపీ అండి ఇది. తెలియకపోతే ఒకసారి తెలుసుకుని ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. అసలు ఎలాంటి కేక్లు కూడా దీని ముందు పనికిరావండి, అంత బాగుంటుంది తాటి రొట్టె. బట్ కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ ఇది. ఆ పల్ప్ తీయడానికి టైం పడుతుంది, మిగిలినంతా ఈజీగానే ఉంటుంది. కానీ ఇంత మంచి టేస్టీ రెసిపీ కోసం ఆ మాత్రం టైం తీసుకోవడంలో తప్పేం లేదు. ఇలా తాటి రొట్టెకి పైన నిప్పులు వేసి కాల్చుకుంటే చాలా టేస్ట్ వస్తుందంట. ఇది ఒక 15 to 20 minutes ఇలానే వదిలేశారు. ఆ తర్వాత ఇదిగోండి తాటి రొట్టె చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఈ తాటి రొట్టె అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ వీటితో పాటు గారెలు కూడా వేసింది. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ రెండు టేస్ట్లు వేరు వేరుగా ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్, బట్ రెండు బాగుంటాయి. ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గోదావరిలో ఉన్నారా? అయితే ఈ రీల్